లేవు. కానీ నా సెకండ్ బేబీని హాస్పిటల్ నుంచి పూలు జల్లుకుంటూ మెర్సిడీస్లో తీసుకొచ్చాను ఇంటికి. నేను ఒకటే డిసైడ్ అయ్యా, నా పిల్లలు మా ఫాదర్ అంటే పాల డబ్బకి డబ్బు లేనోడు అని అనుకోవద్దు, వరల్డ్ ది బెస్ట్ పేరెంట్ అనుకోవాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళ కోసమే పని చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు అది నేను చేయగలిగి ఉన్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట నొక్కి అంటే, కొంతమందికి మనము బిజినెస్ చేయండి చాలా బాగుంటుంది అంటే, మా పిల్లలు ఉన్నారు సార్, ఏం చేయమన్నారు, పిల్లల్ని విడిచిపెట్టి ఎట్లా వస్తాం? పిల్లల కోసం బిజినెస్ చేయి, పిల్లలను సాకుగా వాడుకోకు. పిల్లల్ని సాకుగా వాడుకోకు, వాళ్ళ కోసం ఈ బిజినెస్ బిల్డ్ చేయి. ఈరోజు నేను నా పిల్లల కోసం ఆలోచించిన సిచ్యువేషన్ ఏంటంటే, నా పిల్లలు ఇద్దరికి, నా అన్నకు ఒక బాబు, ఈ ముగ్గురికి వాళ్ళ ఏజ్ 25 వచ్చే వరకు వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5 crore ఉంటుంది. 5 crores వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారా, చదువుకుంటారా, జాబులు చేసుకుంటారా, బిజినెస్ చేసుకుంటారా, వాళ్ళ ఇష్టం. ఇలా రెడీ చేసి పెట్టగలిగా పోస్టర్ని. సో ఇంకా యాడున్నాం మనము? పక్కింటోడేమన్నాడు, పై ఇంటోడేమన్నాడు, వీని మీద మన్ను వస్తాం, వాని మీద మన్ను వస్తాం, వీడు ఎదుగుతుండంటే వాని మీద మన్ను వస్తాం, వాడు పని చేస్తలేడంటే వాడిని తిడతాం. మధ్యలో మనం చేసేది కూడా ఏమి ఉండదు, ఏ గప్పాలు కొట్టుడే. నేనేమంటా అంటే, నీ పని నువ్వు చేస్తూ 10 మందికి ఇన్స్పైర్ చేసుకుంటూ పోతే